The Bible says that God's words are sure. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము సత్యమైనది. If God promises you something, he will surely fulfill it. నీవు దేవుని వాక్యాన్ని పొందుకున్న వ్యక్తి అయితే అది ఖచ్చితంగా అది నెరవేరుతుంది. The Bible says that heaven and earth may pass away, but God's word will never pass away. దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి ఆకాశంలోనే గతించిపోతాయేమో కానీ దేవుని మాటల్లో ఏది కూడా తప్పిపోదని. Sometimes politicians may promise certain things and then they forget once they come into power. కొన్నిసార్లు రాజకీయ నాయకులు వారు కొన్ని వాగ్దానాలు ఇస్తుంటారు, అయితే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోతుంటారు. Your parents or your husband or your wife or your children may promise you certain things and they may forget later. నీ యొక్క తల్లిదండ్రులు, నీ భాగస్వామి, నీ పిల్లలు నీకేదో వాగ్దానాలు చేసి ఉంటారు, అయితే వాటిని మర్చిపోతుంటారు. Or maybe they have lost the power to do whatever they have promised to do. వారు ఏదైతే చేస్తామని వాగ్దానం చేశారో వాటిని చేసే శక్తి, అధికారం వారికి లేకపోవచ్చు. And maybe if you go back and remind them, they would say, I'm so sorry, I really wanted to do something for you but I couldn't. ఒకవేళ వాటిని మరలా గుర్తు చేస్తే వారు ఈ విధంగా అంటారేమో, వాటిని నిజంగా చేయాలనుకున్నాను కానీ వాటిని నీ కోసం చేయలేకపోతున్నానని. But the word of God is sure. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. If God promises you something, he doesn't have memory loss to forget what God has promised to you. దేవుడు నీకు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆయన మర్చిపోవడానికి ఆయన అలాంటి స్వభావం కలిగిన వాడు కాదు. Nor does he feel powerless to fulfill his promises. ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి శక్తి లేనివాడు కూడా కాదు. The Lord is almighty, he is all powerful. దేవుడు శక్తివంతుడు, అధిక బలం కలిగిన వాడు. He is good, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మంచివాడు. He wants to do good to those who believe in him. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన మంచి చేసేవాడు. So many young people write to me and say, Akka, I'm troubled with negative thoughts in my life. అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తూ అంటున్నారు, మేము ఒక నెగిటివ్ ఆలోచనలతో మేము నింపబడుతున్నామని. Whatever work I do, I always get these negative thoughts. నేను ఏ పని చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఆలోచనలే మమ్మల్ని వెంటాడుతున్నాయని. With that fear, with that pessimism, I'm not able to go forward in life. అటువంటి భయములు మా హృదయాన్ని నింపుకుంటున్నాం కాబట్టి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. I am afraid that something bad may happen to me. నా జీవితంలో ఏదో కీడు జరుగుతుందనే ఆలోచన బట్టి నేను చాలా భయపడుతున్నాను. Even before I attempt anything, I am afraid of defeat. నేను ఏదైనా ఒక పని చేపట్టడానికి ముందే ఓడిపోతానేమో అనే భయంతో నింపబడుతున్నాను. A man said that I would not blame anyone in the world for my loss in life, but I would only blame my fears. ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నా జీవితంలో వచ్చే ప్రతి నష్టానికి ఎవరిని నేను కారణం చేయను, ఎవరిని తప్పు పట్టను, కానీ నాలో ఉన్న భయాన్ని నేను తప్పు పడతాను అంటున్నాడు. You know, my dear brother and sister, fear has the power to paralyze you and to make you weak. ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఉన్న భయము మిమ్మల్ని బలహీనంగా చేస్తుంది, కృంగుదలకు నడిపిస్తుంది. Fear also impacts your body, it weakens your body. మీ యొక్క దేహమును కూడా మీలో ఉన్న భయం బలహీనపరుస్తుంది, ప్రభావితం చేస్తుంది. When you have a strong mind, when you have a positive mind, then you will start feeling strong and you will start feeling motivated to do something in your life. నీవు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తావో, అన్ని పాజిటివ్గా ఆలోచిస్తుంటావో, నీవు ప్రేరేపించబడతావు, అన్ని విషయాలు ముందుకు వెళ్ళాలని ప్రభావితం చేయబడుతుంటావు. Remember always that your hand is in the lives of a good God. ఎప్పుడు గుర్తుంచుకోండి, మీ చేతులు బలమైనటువంటి మంచి దేవుని చేతిలో ఉన్నాయని. He would do good to you. ఆయన ఎప్పుడు నీకు మంచి చేస్తుంటాడు. Today I want to talk about the word verily, surely from the word of God. బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు ఖచ్చితంగా అనే మాటను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. If God has said I will surely do it, ఒకవేళ దేవుడు ఖచ్చితంగా మీకు చేస్తా అన్నప్పుడు he will surely do it. ఖచ్చితంగా అది జరిగిస్తాడు. Because he is our heavenly Father. ఎందుకంటే ఆయన మన పరలోకపు తండ్రి. And he loves to do good to his children. ఆయన తన పిల్లలకు మంచిని మేలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతుంటాడు. The book of Genesis chapter 50 verses 24 and 25. ఆదికాండం 50వ అధ్యాయం 24-25 వచనాలు చదివితే, And Joseph said to his brethren, I am dying, but God will surely visit you and bring you out of this land to the land of which he swore to Abraham, to Isaac and to Jacob. Then Joseph took an oath from his children of Israel, saying, God will surely visit you, and you shall carry up my bones from here. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయవచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను.
When Joseph was in Egypt, there was a famine in the land where his father was dwelling. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన తండ్రి అయిన యాకోబు ఉంటున్నప్పుడు కూడా కరువు ఆ దేశంలో సంభవించింది. When he came to know about the famine, he offered to his brothers to come to Egypt so he can provide for them and take care of them. ఆ యొక్క కరువు సందర్భంలో తన సహోదరులను తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చి వారిని పోషించాలని అతను అనుకున్నాడు. So Joseph's family altogether, there were 70 people. They all came and settled down in Egypt in a place called Goshen. యోసేపు యొక్క సహోదరు వారి కుటుంబం అంతా కూడా కలిపి 70 మంది వారందరూ వచ్చి ఐగుప్తు దేశంలో గోషెను అనే ప్రాంతంలో నివసించారు. Joseph really took good care of them in the land of Goshen. ఆ గోషెను ప్రాంతంలో యోసేపు తన కుటుంబీకులందరి పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. Joseph didn't really know that one day a Pharaoh who didn't know him would come and trouble his people. ఆ యోసేపుకి తెలీదు ఒక ఫరో, ఇతను తెలియనటువంటి ఒక ఫరో వచ్చి అతన్ని శ్రమపరుస్తాడని. But Joseph was a man of wisdom. He was led by the Spirit of God. అయితే యోసేపు దేవుని ఆత్మతో నింపబడి దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తిగా ఉన్నాడు. So he prophesied and said to his people, ఆయన ప్రవచనాత్మకంగా ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. after I die, నేను చనిపోయిన తర్వాత God will surely visit you and bring you out of this land to the land of which he swore to Abraham, to Isaac and to Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశంలోనికి ఖచ్చితంగా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తాడని. And one day Joseph died. ఒక దినాన యోసేపు మరణించాడు. And all of God's people, all of the Israelites remembered his words. అయితే ఇశ్రాయేలు ఈ ప్రజలందరూ కూడా ఆయన మాటను జ్ఞాపకం ఉంచుకున్నారు. When Pharaoh started troubling them, ఫరో వారిని శ్రమ పెట్టడం మొదలు పెట్టాక, when Pharaoh started treating them very badly, వారిని చాలా నీచంగా ఫరో చూడడం ప్రారంభించినప్పుడు Israelites cried out to God and asked for deliverance. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించారు. And they always remembered these words which Joseph spoke before he died. ఆయన యోసేపు చనిపోక మునుపు ఏదైతే మాట్లాడాడో వాటిని వారు జ్ఞాపకంలో ఉంచుకున్నారు. I'm sure those words which Joseph spoke kept them hopeful. యోసేపు పలికినటువంటి మాటలు వారికి ఒక నిరీక్షణ ఆధారంగా వారు మనసులో ఉంచుకున్నారు. I'm sure every time they faced trouble through Pharaoh, they were reminded that God has promised them to take them out of this land into a land that is flowing with milk and honey. ఫరో ద్వారా ఎప్పుడైతే వారు శ్రమ అనుభవిస్తున్న ప్రతిసారి కూడా దేవుడు వారిని ఏ పాలు తేనెలు ప్రవహించే దేశానికైతే తీసుకువెళ్తానని వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుండేవారు. The word that repeats in verses 24 and 25 is, God will surely visit you. 24-25 వచనాల్లో తరచుగా వచ్చే మాట నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని తీసుకువెళ్తాడు అని. The Lord will surely remember you. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. The Lord will surely come to you. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. The Lord will surely see what's happening in your life. మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది ఖచ్చితంగా దేవుడు చూస్తున్నాడు. Because of the lockdown, I'm sure not many people are visiting our homes these days. ఈ యొక్క లాక్డౌన్ కారణంగా అనేక మంది మరి మా గృహాలకు రాలేకపోతున్నారు. We are not able to visit our near and dear ones. మాకు మరి దగ్గరైన వాళ్ళని కూడా మేము చూడలేకపోతున్నాం. But anytime a visitor comes to our home, anytime a near and dear ones comes to our home, we feel so happy and excited. అయితే అలాంటి ప్రియులు ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చాలా సంతోషిస్తున్నాం. Maybe because when you see them, when you talk to them, you feel happy, you feel relaxed. అయితే వారిని కలిసినప్పుడు వారితో మాట్లాడినప్పుడు చాలా హాయిగా మనం భావిస్తుంటాం. And if someone who visits you brings you lots of gifts, that puts a smile on your face. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా సంప్రదించినప్పుడు వారు ఏదైనా బహుమతులు తీసుకొస్తే అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. But remember, Joseph said to his people, God will visit you and he will deliver you out of Egypt. అయితే ఇక్కడ యోసేపు అంటున్నాడు, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడుదల చేసి వాగ్దాన దేశంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాడంటున్నాడు. I'm sure there were times when God's people felt hopeless because of the trouble they were going through. అయితే వారు నిరీక్షణ కోల్పోయినప్పుడు, ఆశ కోల్పోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడంటున్నాడు. They were reminded of the words which Joseph spoke to them. యోసేపు చెప్పినటువంటి ఆ మాటలు వారు తరచూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. In Exodus chapter 3 verse 7, the Bible says, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. And the Lord said, I have surely seen the oppression of my people who are in Egypt and have heard their cry because of their taskmasters, for I know their sorrows. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని,
పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసై ఉన్నవి. So the word which Joseph said was, God will surely visit you. ఇక్కడ యోసేపు చెప్పిన మాట ఏంటంటే దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దర్శిస్తాడు. And God said, I have surely seen the oppression of my people. ఇక్కడ దేవుడు చెప్పిన నిశ్చయముగా నా ప్రజల యొక్క బాధ నేను చూశానని. My dear brother and sister, do you know that God is a God who is seeing you, who is watching you? నా ప్రియ సహోదరులారా, మన ప్రభువు మన ప్రతి పరిస్థితిని చూస్తూ ఉండేవాడనే సంగతి మీరు తెలుసుకోవాలి. He is not only a God who watches you, but he is also a God who delivers you. దేవుడు మనల్ని చూస్తూ కనిపెట్టేవాడు మాత్రమే కాదు, ఆయన మనల్ని విడిపించేవాడు కూడా. He does what is good to us. ఏది మనకు మంచిదో మేలుకరమైందో అది ఖచ్చితంగా చేస్తాడు. He does what we are expecting for. మనం ఏదైతే దేవుడి నుండి ఆశిస్తున్నామో అది చేస్తుంటాడు. There is hope in Jesus. యేసులో మనకు నిరీక్షణ ఉంది. When we are going through affliction and tribulation and trials, మన జీవితంలో శ్రమల గుండా, వేదన గుండా, హింసల గుండా వెళ్తున్న వారమైతే the hope of God's deliverance will keep you alive, will keep you going. నిరీక్షణకు ఆధారమైన దేవుడు మనల్ని అన్ని విషయాల్లో భద్రపరిచి ముందుకు కొనసాగింపు చేస్తుంటాడు. What God promised to the Israelites through Joseph, God brought it to pass. యోసేపు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానానికి వారు నడిపించాడు. Today you may be going through a very troubling situation in your life. ఈ దినాన్న నీ జీవితంలో చాలా బాధాకరమైన శ్రమల గుండా వెళ్తున్నట్టు వ్యక్తివైతే, Maybe you are crying out to God day and night for deliverance. దివారాత్రములు కూడా నీకు విడుదల కొరకు ప్రార్థిస్తున్న వ్యక్తివైతే, And maybe you are just expecting, Lord, if you can deliver me today, I would be so happy. ఒకవేళ ప్రభువా ఈ దినాన్ని నన్ను విడిపించిన వాడు అయితే నేను చాలా సంతోషంగా ఉంటాను అని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లయితే, Anytime we are faced with problem, we want quick solution, we want immediate solution. మనం ఎప్పుడైనా సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు మనకు వెంటనే పరిష్కారం కావాలని కోరుకుంటాం. God may not immediately take away your pain, but God will surely take away your pain. దేవుడు నువ్వు అనుకున్న వెంటనే ఆ బాధ నుంచి నీకు విడుదల ఇవ్వలేకపోవచ్చు, కానీ నిశ్చయముగా ఆ నీ జీవితంలో తగిన సమయంలో కార్యం జరిగిస్తాడు. Can you trust the God who has delivered the Israelites out of Egypt, that he will surely deliver you too out of your troubles? ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు నీ జీవితంలో కూడా నీ శ్రమల నుండి విడిపించగలడని నమ్మగలుగుతున్నావా? The Bible says the righteous will have many troubles, but God will deliver them out of all. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమైనవి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి అతన్ని తప్పిస్తాడు అని. Maybe you are surrounded with troubles. ఒకవేళ నీ చుట్టూ అనేక సమస్యలు చుట్టుముట్టాయేమో. Maybe you have financial troubles. ఒకవేళ ఆర్థిక సమస్యలు నీ చుట్టూ ఉన్నాయేమో. Maybe you have health problems, health issues. ఆరోగ్య సమస్యలు నిన్ను చుట్టుముట్టాయేమో. Maybe the people around you turned into enemies and they are pointing out and they are hurting you very badly. నీ చుట్టూ ఉన్న ప్రజలు నీకు శత్రువులుగా మారి నీలో తప్పులను వెతికే ప్రయత్నాలు చేస్తూ బాధిస్తున్నారేమో. Maybe you are under too much pressure in your life, not able to know what to do. ఏం చేయాలో తెలియనంత భయంకరమైనటువంటి ఆందోళనతో ఒకవేళ నువ్వు నింపబడిన వ్యక్తిగా ఉన్నావేమో. The God who delivered his people out of Egypt will deliver you out of all your problems. ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను విడిపించిన దేవుడే నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి కూడా నేను విడిపించగలడు. Can you say amen? మీరు ఆమెన్ చెప్పగలరా? Amen. ఆమెన్. Pharaoh was a very crooked and wicked ruler. ఈ ఫరో మరి అతి కిరాతకమైన భయంకరమైన వ్యక్తి. He didn't want to let the Israelites go. ఇశ్రాయేలు ప్రజలను ఏమాత్రం వెళ్ళనివ్వలేదు. Because they were treated like slaves in Egypt. ఎందుకంటే ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా మరి భావించబడ్డారు. They built 2 cities for Pharaoh. ఫరో కొరకు వారు 2 పట్టణాలను కట్టారు. And Pharaoh thought, I would never let them go. I want them to serve me all the days of their lives. అందుకోసమే వారి జీవిత కాలం అంతా కూడా ఫరోనే సేవించేటట్లుగా వారిని బానిసలుగా చేయాలని ఫరో అనుకున్నాడు. My dear brother and sister, the devil also wants you to be in trouble all the days of your life. నా ప్రియ సహోదరులారా, అపవాది కూడా మీ జీవిత కాలం అంతా అలాంటి శ్రమల్లోనే ఉంచాలనుకుంటాడు. Maybe you have this thought that you may have to live with that problem all the days of your life. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, నా జీవిత కాలం అంతా కూడా ఈ సమస్యలు ఎలా ఉంటాయని. But the Bible says, surely you have hope and your hope will not be cut off. అయితే బైబిల్ సెలవిస్తుంది, నీకు దేవునిలో నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణ ఎప్పుడు కూడా నిన్ను సిగ్గుపరచనివ్వదు. The Lord who brought the Israelites out of Egypt with his outstretched arm, he is still alive today.
ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి తన బాహుబలం చేత తీసుకొచ్చిన దేవుడు నేటికీ సజీవుడిగా ఉన్నాడు. It is not because of your might that you will be delivered from your troubles. నీకున్న సమస్యల నుండి బయటికి రావడానికి నీ శక్తి ఏమాత్రం కారణం కాదు. It is not because of your power and wisdom that you will be out of your problems. నీకున్న సమస్య నుండి బయటికి రావడానికి నీకున్న జ్ఞానము బలము ఏమాత్రం కారణం కాదు. But the Lord will bring you out with his outstretched arm and with his mighty hand. అయితే తన బలమైన బాహుబలము చేత మాత్రమే ప్రభు నిన్ను బయటికి తీసుకురాగలుగుతాడు. Hallelujah. హల్లెలూయా. So today cheer up. కాబట్టి ఈరోజు నిశ్చయంగా తెలుసుకోండి, Remember that you have good days ahead of you. మీ ముందు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. Be hopeful in God and in his word. దేవుని యందు దేవుని వాక్యమునందు నిరీక్షణ ఉంచండి. Surely the deliverance will come one day. నిశ్చయముగా మీ జీవితంలో ఒక విమోచన దినం వస్తుంది. The second word that we see in the Bible is taken from Job chapter 11 verse 16. యోబు గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట మనం చూస్తున్నాం. Job's friend also spoke about this word surely when Job was going through trouble and suffering in his life. యోబు కూడా శ్రమల కాలంలో వేదన గుండా వెళ్తున్నప్పుడు అతని స్నేహితుడు అదే మాటను గుర్తు చేస్తున్నాడు. Because you would forget your misery and remember it as waters that have passed away. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకునేదవు. In some translations the Bible says surely you will forget your misery. కొన్ని తర్జుమాలు ఏమనుందంటే నీకున్నటువంటి ఆ బాధాకరమైనటువంటి పరిస్థితులను మర్చిపోతావు. In the Bible we see that Job had 3 close friends. బైబిల్ ప్రకారం మనం చూస్తే యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. One of his friends named Zophar came to him and said, there will be a time in your life when God will make you to forget all your misery. వారిలో ఒకడైన జోఫర్ వచ్చి అంటున్నాడు, నీ దుర్దశను నువ్వు మర్చిపోయే రోజులు ఖచ్చితంగా దేవుడు తీసుకొస్తాడు. Maybe today you are troubled too much and you are feeling so terrible and horrible. ఒకవేళ ఈ దినాన నీ జీవితంలో నీకున్న సమస్యలను బట్టి ఎంతో కృంగిపోయే భయానకమైన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. Maybe when you go to bed every night you don't want to see another sunrise. ఒకవేళ నువ్వు రాత్రి పడుకోవడానికి వెళ్ళినప్పుడు మరొక రోజు చూడకూడదని అనుకుంటున్నావేమో. Maybe every morning as soon as you wake up you wish that the day would pass very soon. ఒకవేళ ఉదయం లేచిన తర్వాత ఈ రోజు ఎప్పుడు గడిచిపోద్దా అని నువ్వు అనుకుంటున్నావేమో. Maybe you are afraid to face people and to meet people. నీవు ప్రజలతో మాట్లాడడానికి ప్రజలను కలుసుకోవడానికి భయపడుతున్నావేమో. Maybe the devil keeps threatening you that he would take away your life. ఒకవేళ అపవాది నీ జీవితాన్ని తీసుకుపోవాలని అనుకుంటున్నాడు, నువ్వు భయపడుతున్నావేమో. Remember that the Bible says all your hairs are numbered. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించాడు. God is mindful of every single detail in your life. నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఎప్పుడు పట్టించుకుంటూనే ఉన్నాడు. He knows your past, he knows what you're going through right now. ఆయన నీ గతం తెలుసు, ప్రస్తుతం నువ్వు వెళ్తున్న పరిస్థితులు కూడా ఆయనకు తెలుసు. And he also knows the best future that he has in store for you. అయితే నీ జీవితంలో నీకు శ్రేష్టమైన భవిష్యత్తు ఏంటో కూడా ఆయనకు బాగా తెలుసు. Everyone saw Esther as an orphan girl. ప్రతి ఒక్కరు కూడా ఎస్తేరుని ఒక అనాథగా చూశారు. But God saw Esther as the queen of the land. అయితే దేవుడు మాత్రమే ఒక దేశానికి రాణిగా ఎస్తేరుని చూశాడు. People saw Daniel, Shadrach, Meshach and Abednego as slaves. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగోను ప్రజలందరూ కూడా బానిసలుగా చూశారు. But God saw them as administrators in Babylon. అయితే బబులోను దేశంలో అధిపతులుగా దేవుడు వారిని చూశాడు. Joseph's brothers, because of jealousy, they saw him as the least of all. యోసేపుకి సహోదరులు అసూయ చేత అతన్ని చాలా హీనంగా చూశారు. But God saw him as the prime minister of Egypt. అయితే ఐగుప్తు దేశంలో ప్రధానిగా దేవుడు యోసేపుని చూశాడు. People saw Sarah as a barren old woman. ప్రజలు షారాని గొడ్రాలుగా చూశారు. But God saw Sarah as the mother of all nations. అయితే దేవుడు జనాంగములకు తల్లిగా షారాని దేవుడు చూశాడు. I do not know how people are looking at you today. ఈ రోజు ప్రజలు నిన్ను ఏ విధంగా చూస్తున్నారో నాకు తెలియదు. I don't even know what you are thinking about your own life. అయితే నీ గురించి నీవేమి అనుకుంటున్నావు కూడా నేను అంతగా తెలుసుకోలేదు. But the thoughts that you have for your lives when compared to the thoughts and plans that God has for your lives are so low. అయితే దేవుడు మన గురించి ఆలోచించే ఆలోచనల కంటే మనం మన గురించి ఆలోచించే ఆలోచనలు ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటాయి. If you can trust God with your life, నీ జీవితంలో దేవుణ్ణి నమ్మగలిగినట్లయితే he can make his plans to come true in your life. దేవుని యొక్క ప్రణాళికలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. The Lord will surely make you forget your misery.
దేవుడు నిశ్చయముగా నీ దుర్దర్శనం మర్చిపోయేటట్లుగా చేస్తాడు. When we are going through suffering in life, జీవితంలో మరి శ్రమల గుండా మనం వెళ్తున్నప్పుడు all that we think in the mind is about suffering. మనం ఎప్పుడు కూడా ఆ సమస్యల గుండి శోధనల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. When you sleep, you get dreams about suffering. నువ్వు పడుకున్నప్పుడు కూడా వాటి గురించినే కళ్ళ కంటుంటావు. Even when you're walking, when you're sitting, when you're doing any household chore, you are just thinking about the misery and the suffering. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, ఏ పని చేస్తున్నప్పటికీ, ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ ఆ యొక్క సమస్య గురించి, శ్రమ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం. We know how misery weighs us down. ఆలోచించండి, ఈ ఇబ్బంది, శోధన అనేది ఎంతగా మనం కృంగదీస్తుందో. You become psychologically weak, మానసికంగా కృంగిపోతాం. and then you don't feel like doing anything, going one step ahead in your life. మన జీవితంలో మరొక అడుగు ముందుకు వేయడానికి, ఏ పని చేయడానికి కూడా మనసు రాదు. But God has promised that He will make you to forget your misery. Hallelujah. దేవుని వాక్యం వాగ్దానం చేసింది మన దుర్దర్శనం అంతా మర్చిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. And remember it as waters that have passed away. అది గుర్తుపెట్టుకోండి, గతించిందంతా కూడా గతించిపోద్ది. And He will make it as a history in your life. Hallelujah. గతించిపోయిందంతా కూడా నీ జీవితంలో ఒక చరిత్రగా మారిపోద్ది. And one day you will start sharing it as a testimony that God has made me to experience His goodness in life, but this is what the misery I have faced in the past. సో దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి గొప్ప కార్యాన్ని బట్టి నీ గతంలో జరిగినటువంటి దుఃఖమును, వేదనంతా కూడా ఒక సాక్ష్య రూపంలో చెబుతూ దేవుని మహింపరుస్తుంటావు. My dear brother and sister, do you know that God would not waste your pain? నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు ఎదుర్కొంటున్న బాధను దేవుడు ఎప్పుడు కూడా వృధాగా విడిచిపెట్టడు. He will help you to go closer to Him when you are going through misery. నీ యొక్క శ్రమల్లో, నీకున్నటువంటి కష్టంలో దేవునికి మరింత దగ్గరగా అవ్వడానికి దేవుడు సహాయపడుతుంటాడు. The closeness and the intimacy that you get with God is better in your troubled times than in your blessed times. నీ యొక్క ఆశీర్వాదపు సమయంలో కంటే నీవు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నీ దేవునితో ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆ సంబంధం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. The third point that we see about verily in the Bible is నిశ్చయముగా అనే మాట గురించి మన బైబిల్లో చూస్తే మూడవ విషయం, Romans chapter 8 verse 32. రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. He who did not spare his own son but delivered him up for us all, how shall he not with him also freely give us all things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? In some translations the Bible says he will surely give us all things. కొన్ని తర్జుమాలు రాయబడుతుంది, నిశ్చయముగా మనకు అవసరమైంది కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. Many times we keep asking God for certain things in life. మన జీవితంలో కొన్ని విషయాల కొరకు తరచుగా మనం ప్రభువుని అడుగుతూ ఉంటాం. Sometimes when God delays, కొన్నిసార్లు దేవుడు వాటి గురించి ఆలస్యం చేస్తుంటాడు. when God says no, దేవుడు ఎప్పుడైనా వద్దు అని చెప్పినప్పుడు we start feeling God doesn't love me enough and that's why He is not giving me what I'm asking for. దేవుడు నన్ను ప్రేమించట్లేదు కనుకనే నేను అడిగింది దేవుడు ఇవ్వట్లేదు అని మనం ఆలోచిస్తుంటాం. There are some people who stop praying because they don't get what they asked God for. ఏదైతే వారు అడిగారో అది దేవుడి నుంచి పొందుకోనప్పుడు కొంతమంది ప్రజలు ప్రార్థన చేయడం మానేస్తారు. Do you know, my dear brother and sister, that God gave His all for us? నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు మన కొరకు సమస్తం ఇచ్చాడు. He gave His own life for us. ఆయన తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. He came down for us. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. He gave His blood up to the last drop. చివరి రక్తపు బిందు వరకు ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. He died for us. మన కొరకు మరణించాడు. He rose again for us. మన కొరకు ఆయన పునరుద్ధరణుడయ్యాడు. And He is going to come back for us. ఆయన తిరిగి మన కొరకు రాబోతున్నాడు. And do you know that He is seated on the right hand of God and interceding for us? ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. If God has given His everything for us, why wouldn't He give what we need in life when we ask Him for it? దేవుడు తన సమస్తము కూడా మన కొరకు ధారాళంగా ఇచ్చినప్పుడు మరి మన అవసరతలు తీర్చి మనకు ఎందుకు దేవుడు అన్నిటినీ అనుగ్రహింపడు? The Bible says that God will meet all our needs according to His riches and glory. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను తీరుస్తాడని. In the right time, God will provide for your needs. సరి అయిన సమయంలో, తగిన సమయంలో దేవుడు మన అవసరతల్ని కూడా తీరుస్తుంటాడు. Whatever help you need today, God will send it to you. నీకేదైతే అవసరత ఉందో తగిన సమయంలో దేవుడు దాన్ని అనుగ్రహిస్తుంటాడు. When Elijah was going through when there was a famine in the land, ఏలియా కాలంలో ఒక భయంకరమైనటువంటి కరువు ఆ దేశంలో వచ్చింది. Elijah didn't have food.
ఏలియాకు ఆహారం దొరకట్లేదు. But God sent ravens to feed him. అయితే దేవుడు కాకులను పంపించి ఆహారం పంపించాడు. If God can send ravens to Elijah to feed him, can he not take care of you? ఏలియాను పోషించడానికి దేవుడు కాకులను పంపించినప్పుడు అదే దేవుడు నిన్ను పోషించలేడా? Do you think he would make you starve? ఆయన నిన్ను నిలిపివేసే దేవుడు అనుకుంటున్నావా? Do you think he will stop sending the blessings in your life? నీ జీవితంలో ఆశీర్వాద పరంపర రాకుండా నిలిపివేసే దేవుడు If అనుకుంటున్నావా? you can keep trusting in him and clinging to him, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన హత్తుకున్న వ్యక్తివైతే he will surely give us all things. ఆయన అన్నిటిని కూడా సమస్తమును కూడా నీకు నిశ్చయంగా ఇస్తాడు. He will give you the spiritual blessings that you need. నీకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఇస్తాడు. He will give you the health that you need. నీకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు. He will give you the material possessions that you need to enjoy your life in this world. నీ జీవితాన్ని ఈ లోకంలో ఆనందంగా సంతోషం గడపడానికి కావలసిన భౌతిక అవసరతలు కూడా ఆయన తీరుస్తుంటాడు. Because God delights in his people, the Bible says. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు తన ప్రజల యందు ఆనందించేవాడు అని. He delights in you. He is happy when you are happy. ఆయన నీవు ఆనందంగా ఉండడమే ఆయన యందు ఆనందించేవాడుగా ఉంటాడు. He rejoices when you are flourishing in life. నీవు ఎప్పుడైతే ఆశీర్వదించబడి అభివృద్ధి చెందుతుంటావో నిన్ను బట్టి ఆయన ఆనందిస్తుంటాడు. God will freely and surely give us all things. మనకు కావలసిన ప్రతి అవసరతను కూడా దేవుడు నిశ్చయంగా తీరుస్తుంటాడు. You don't have to go to God in a complaining mode. నీవు దేవుని దగ్గరికి వెళ్ళి ఏమాత్రం కూడా ఫిర్యాదులు చేయాల్సిన అవసరం లేదు. You don't have to call up the customer care in heaven and say, oh, I've prayed for certain things but I've not gotten the answers yet. నువ్వు పరలోకానికి ఫోన్ చేసి అక్కడ కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఇదిగో నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ఎలాంటి సమాధానం ఇవ్వట్లేదని చెప్పక్కర్లేదు. The Bible says, with thanksgiving present your request to God. దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి కృతజ్ఞత విజ్ఞాపనలతో దేవునికి మన ప్రార్థన విన్నపాలు తెలియజేయాలి. Before you ever ask for God for anything, start thanking God for what he has already given to you. దేవుణ్ణి అడగక మునిపే ఆయన నీ కొరకు ఏమైతే అనుగ్రహించాడో వాటి విషయమే దేవునికి కృతజ్ఞత తెలియజేయి. And then start asking God without a doubt. ఏమాత్రం సందేహం లేకుండా దేవుణ్ణి అడగండి. And you will surely see the fulfillment of your prayers. అప్పుడు నీ ప్రార్థన యొక్క సఫలతను నువ్వు చూడగలుగుతావు. A man of God said that unanswered prayers many times don't bring blessings. ఒక దేవుని సేవకుడు అంటాడు, సమాధానం రానటువంటి జవాబు లేనటువంటి ప్రార్థనలు మనకెప్పుడు ఆశీర్వాదం తీసుకురావాలి. But more than unanswered prayers, it is the unoffered prayers that hinder the blessings in our life. అయితే ఏదైతే ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నాయో అవి మన జీవితంలో ఆశీర్వాదాలు నిలిపివేస్తుంటాయి. Many times we don't even pray and we just expect from God. మనం కొన్నిసార్లు ప్రార్థన చేయం కానీ దేవుని నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. You just expect God to know your mind, to read your mind and then give it to you. దేవా నా గురించి నీకు తెలుసు, నా ఆలోచన నీకు తెలుసు కాబట్టి నువ్వు అని నాకు ఇచ్చేయని అంటుంటాం. The Bible says, ask and you shall receive. బైబిల్ సెలవిస్తుంది, అడగండి అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది. If you have the time and the interest to ask God, నీవు దేవుణ్ణి అడగడానికి సమయము ఆసక్తి ఉన్నట్లయితే God will take the time to answer your prayers. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి కూడా టైంను కేటాయిస్తుంటాడు. So God keeps watching your every step, your every word. నీ ప్రతి మాటను నీ ప్రతి అడుగును దేవుడు గమనిస్తుంటాడు. He keeps checking your heart. ఆయన నీ హృదయ స్థితిని కూడా పరిశీలిస్తుంటాడు. The Bible says, based on your belief, it will be done to you. నీ యొక్క విశ్వాసం మీద ఆధారపడే ప్రతి కార్యం జరుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. So the Bible says God has given his son and he would freely and surely give us all things. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తమును కూడా అనుగ్రహిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. Today morning, just be joyful that God wants to give to you everything you need. నీ యొక్క ప్రతి అవసరతను దేవుడు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకుని సంతోషించండి. If you are greedy and if you say, Lord, make me a millionaire, a billionaire, God would say no. ఒకవేళ నీవు చాలా దురాశతో నింపబడి ప్రభువా నన్ను ఒక కోటీశ్వరుడిగా లక్షాధికారిగా చేసే అంటే దేవుడు చేయడు. But if you ask God for your needs, he will surely fulfill your needs. ఒకవేళ నీ అవసరతను బట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఆ అవసరతను దేవుడు తీరుస్తాడు. Maybe you're praying for a loved one in your family to know Christ. ఒకవేళ నీ కుటుంబంలో నీకు ఇష్టమైన వారు క్రీస్తుని తెలుసుకోవాలని నువ్వు ప్రార్థన చేస్తే It is surely a need. Just keep asking the Lord. God will bring them to him in the right time. ఒకవేళ వారు ఆ విధంగా ప్రభువుని తెలుసుకోవడం అనేది అవసరత అయితే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన తగిన సమయంలో జవాబు ఇవ్వబడుతుంది. Maybe you are suffering too much because of a disease or a health problem in your life.
నీకున్నటువంటి వ్యాధి బాధల చేత, ఆరోగ్య సమస్యల చేత నువ్వు విపరీతంగా బాధించబడుతున్న వ్యక్తివైతే, every time you take a pill, just ask the Lord to strengthen you, to give you the healing. నువ్వు వేసుకునే ప్రతి ఆ టాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరిచి బాగు చేయని ప్రార్థన చేయి. Every time you kneel down, ask God with faith, Lord, I want to just stop all this medication, give me that healing. నువ్వు ప్రతి సందర్భంగా మోకరించి ప్రార్థన చేయాలి, ప్రభువా ఇలాంటి మందులు ఏమీ లేకుండా నన్ను బాగు చేయి ప్రభువా అని. If you are waiting to get married, ఒకవేళ వివాహం చేసుకోవడానికి నువ్వు ఎదురు చూస్తున్న and వ్యక్తివైతే, you have so many questions and fears in your mind about your life partner, నీకు భాగస్వామి విషయమే ఎన్నో ప్రశ్నలు, సందేహాలు నీకు ఉన్నట్లయితే, just keep asking the Lord, Lord, you bring the right person into my life. దేవా నా జీవితంలో సరైన వ్యక్తిని తీసుకురండి అని నువ్వు ప్రార్థన చేయాలి. If you are unsure about the decisions to make in your career, నీ యొక్క భవిష్యత్తులో నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో సరైనటువంటి నిశ్చయిత నీకు లేకపోయినట్లయితే, just ask the Lord, Lord, give me the wisdom and the guidance. దేవా నీ నడిపింపు, నీ జ్ఞానం నాకు దయచేయమని ప్రభువుకు ప్రార్థన చేయాలి. Anything you need in life, the key is prayer. నీ జీవితంలో ఏది చేయాలనుకున్నా, ఏది కావాల్సి వచ్చినా దానికి ఉన్న రహస్యం ఒకటే, ప్రార్థన. The prayer is the key which unlocks God's blessings in your life. మూయబడిన దేవుని ఆశీర్వాదాలను తెరవచ్చే ఒకే ఒక తాళం ప్రార్థన. So today we are reminded, surely God will remember you. ఈరోజు మనం దేవుని వాక్యం బోధిస్తుంది, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. Surely God will deliver you. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. Surely God will make you forget your misery. నిశ్చయముగా దేవుడు మీ దుర్దర్శనం మర్చిపోయేట్లుగా చేస్తాడు. And surely God, who has given his very life for you, will give you and bless you with all things in life. నిశ్చయముగా తన ప్రాణం అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని మీకు అనుగ్రహిస్తాడు. If you can believe in God's word, నీవు దేవుని వాక్యము నమ్మగలగాలి. through belief, విశ్వాసము ద్వారా మాత్రం, through faith in Jesus and in his word, దేవుని వాక్యం నందు విశ్వాసం ద్వారా మాత్రమే you will see the fulfillment and the fruit in your life. నీ జీవితంలో గొప్ప నెరవేర్పుని ఫలాన్ని నువ్వు చూడగలుగుతావు. Let's close our eyes and pray. కళ్ళు మూసుకొని ప్రార్థన Our చేద్దాం. precious loving heavenly Father, we thank you for your word. దేవా ఈ ఉదయకాల సమయం మీరు ఇచ్చిన వాక్యమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Lord, your words are true. దేవా నీ వాక్యము సత్యము. You are not a man that you would lie. దేవా నువ్వు అబద్ధమాడే మనుషుడు కాదు. Thank you for your promises, Lord, which are so encouraging and uplifting. దేవా మమ్మల్ని ప్రోత్సాహపరిచి మమ్మల్ని ఉజ్జీవపరిచే మీ ప్రతి వాగ్దానం బట్టి వందనాలు. I pray for all the people who are suffering like how the Israelites suffered in the land of Egypt. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పడినట్లుగానే ఈ దినాన శ్రమ పడుతున్న ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. They have been waiting for months, for years for deliverance, Lord. ప్రభువా విమోచన దినం కొరకు, విడుదల కొరకు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నవారైతే, But Lord, we praise you and we thank you because you have seen the afflictions of your people. దేవా నీ ప్రజల యొక్క శ్రమను, బాధను చూసిన దేవుడు గనుక మీకు వందన స్తోత్రాలు We తెలియజేస్తున్నాం. thank you because you have heard the cries of your people. దేవా నీ ప్రజల యొక్క మొరను విన్నందుకు నీకు వందనాలు. Just like how Joseph prophetically said that God is going to bring you out of this land one day. దేవా యోసేపు ఏ విధంగా అయితే వారికి వాగ్దానం చేసి మరి ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొస్తానని చెప్పాడు. We thank you because you are going to deliver us from all our troubles one day. దేవా ఈ దినాన మరి నీ ప్రజల యొక్క ప్రతి బంధకు నుండి బయటికి తీసుకొచ్చే దేవుడు కాబట్టి మీకు వందనాలు. Not because of our power, not because of our might, దేవా మా శక్తి చేత కానీ, బలము చేత కానీ కాదు, but because of your grace, but because of your strength, but with your outstretched arm you're going to deliver us, Lord. We thank you. దేవా తెరవబడిన నీ బాహుబలము చేత, నీ శక్తి చేత, నీ జ్ఞానము చేత మాత్రమే మేము విడుదల పొందగలము. I pray for deliverance in the lives of the people who are watching this program, Lord. దేవా ఈ ఉదయకాల సమయం ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. Deliver them from their fears. దేవా వారుకున్న ప్రతి భయం నుండి వారిని విడిపించండి. Deliver them from all their troubles. దేవా వారుకున్న ప్రతి సమస్య నుండి వారిని విడిపించండి. Lord, give them good life. దేవా వారికి గొప్ప విడుదల మీరు అనుగ్రహించండి. Lord, thank you for promising us that you would make us forget all our misery. దేవా మీరు మా ప్రతి దుర్దర్శనం మర్చిపోయేటట్టుగా చేస్తానని ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. Thank you, Lord, for your promises of assurance and hope. దేవ మా జీవితంలో ఇచ్చినటువంటి నిరీక్షణ గురించిన నిశ్చయతను బట్టి నీకు వందనాలు We తెలియజేస్తున్నాను. thank you, Jesus, because you are a good heavenly Father who would give us what we need. దేవ మాకు ఏదైతే కావాలో వాటిని అనుగ్రహించే మంచి పరలోకపు తండ్రిగా నీవు ఉన్నందుకు వందనాలు As తెలియజేస్తున్నాను. we keep trusting in you for our needs, దేవ మా ప్రతి అవసరత కొరకు మీ మీద ఆధారపడుతూ మీ అందు నమ్మికొచ్చుతున్నాను. we thank you, Lord, because you will give us what we need at the right time.
దేవా, ఏదైతే మాకు అవసరమైందో దాన్ని తగిన సమయంలో ఇచ్చేవాడు కాబట్టి మీకు వందనాలు. I pray for people who are waiting for new jobs. దేవ, ఎవరైతే మరి కొత్త ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం I ప్రార్థిస్తున్నాం. pray for people who are waiting for promotions. ఎవరైతే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారి కోసం I ప్రార్థిస్తున్నాం. pray for people who are waiting for increase in their salaries, Lord. ఎవరైతే వారి జీతము అభివృద్ధి చెందాలనుకుంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Lord, I pray that you might grant them their heart's desires. దేవ, వారి హృదయ కోరికను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. I pray for all those who are waiting for marriages. ఎవరైతే వివాహము కొరకు ఎదురు చూస్తున్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం. Lord, I pray that you would bless them with the right godly partners. దేవా, సరి అయిన దైవికమైన వ్యక్తితో వారిని జతపరచమని ప్రార్థిస్తున్నాం. I pray for all those who are waiting for children. ఎవరైతే బిడ్డల కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. Bless their wombs, Lord. Bless them with the fruit of the womb. దేవ, వారి గర్భమును తెరిచి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. I pray for all those who are waiting for good health. ఎవరైతే మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. As you are Jehovah Rapha, I pray that your hand might touch each and every one of them and heal them, Lord. దేవ, యెహోవా రాఫా అనే పేరు కలిగిన మీకు ప్రార్థన చేస్తున్నాం. నీ హస్తము వారిని ముట్టి బాగుపరచమని మనం I చేస్తున్నాం. pray for all the people who are struggling with psychological problems, with depression and negative thoughts. ఎవరైతే నిరాశతో ప్రభువా కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మానసికంగా కృంగిపోయిన వారు ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తున్నాం. I pray that you might uplift them and fill them with hope and joy. దేవా, గొప్ప సంతోషంతో నిరీక్షణతో వారి హృదయాలు నింపండి ప్రభు. We thank you because you are a prayer answering God. మీరు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కాబట్టి మీకు వందనాలు. We love you, we worship you, we exalt you. దేవ, మిమ్మల్ని ప్రేమిస్తూ ఆరాధిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ In Jesus' most precious and wonderful name I pray. ప్రశస్తమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. Amen. ఆమేన్.